నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి తెలిసి ప్రసాదం చేసినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఆయన ఎన్నో చెప్పారు దానివల్ల ఫర్దర్గా ఎలా మల్టిప్లై అవుతుందో నేను ఏంటంటే వాడు చేసిన సహాయం మళ్ళా 10 మందికి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి చేస్తూ మరొకసారి లోపల రవి గారిని ప్రత్యేక అందించి ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సెలవు. మెగా తర్వాత సీఎం రమేష్, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విధాన నరసింహరావు, అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళందరినీ సపోర్ట్ చేయమని ఇప్పుడు బదిలీ స్కూల్స్ ని ఇవాళ స్కూల్ కంటే బెటర్ గా రిక్వెస్ట్ చేశా. వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళందరూ దాదాపు వాళ్ళందరూ పెట్టే స్కూల్స్ నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న స్కూల్స్ దాదాపు 200 కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఈ రోజు 41వ డివిజన్లో మన గంటకి ఒక స్కూల్ శంకుస్థాపన చేస్తున్నాం. అదేంటంటే వర్క్లోడ్ స్థలం అక్కడ ఉంది. అక్కడ మరీ పూర్తిగా డిగ్రీ ఎక్కడ ఉన్నారంటే నెల్లూరులో 42, 43, 44 ఆ వర్క్లోడ్ చైర్మన్ అడిగాను. ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిపోతుంది. దాన్ని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వాళ్ళ బ్రదరు కాంట్రాక్ట్ చేస్తుంటారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశా. వాళ్ళు యాక్చువల్గా ఆ స్కూల్ దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇలా నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ ని నాకున్న అనేక మంది అంటే కాంట్రాక్ట్ కావచ్చు, నెల్లూరులో వెళ్ళిపోయిన రెడ్డిలో ప్రసాద్ రెడ్డి అతను కూడా నాకు స్టూడెంట్. అతను అడిగాను, అతను కూడా చేస్తానన్నారు. వాస్తవం ఆయన యూఎస్ఏ ఉన్నారు. ఆయన కూడా స్కూల్ తీసుకొని చేస్తానన్నారు. ఇలా ఎడ్యుకేషన్ ఈరోజు హైదరాబాద్ నేను వస్తున్నాను. ఈరోజు తెలిసిన రవి కావచ్చు, నేను రవి కావచ్చు, చాలా మంచి కార్యక్రమం. నేను పిల్లలందరూ ఒకటే ఏదైతే మీరు స్కాలర్షిప్ ద్వారా ఈరోజు చేస్తున్నాను, రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు అంటేనా మీరు జాగ్రత్త చదివితే మీరు మళ్ళీ 10 మంది పెట్టేది. మీరు ఉన్నత పోయిన తర్వాత 10 మంది పెట్టేది. తర్వాత బలిగిన కంటే నెల్లూరులో ఒక బిల్డింగ్ కావాలని నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నిజంగా చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళాలి తెలియదు, కమిటీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంటి ఉన్నారు. అయితే మంత్రి గారిని ఫస్ట్ బీసీ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేశాం. ఆ తర్వాత ఈ కాబట్టి ఇక్కడ 3 ఎకరాల 43 సెంట్లు దీన్ని అధికారులు చెప్పి వెంటనే క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయటం. సరే గవర్నమెంట్ 6 లక్షలు ఇస్తారు. నేను మా పిల్లలు పెట్టి ఒక రైతు నేను ఇచ్చిన రోజు దీన్ని డెవలప్ చేశారు. సరే ఇంకో ఫ్లోర్ కూడా భిన్నంగా ఇంకో ఫ్లోర్ కూడా డిజైన్ ఉంది. అయితే గత ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది. మళ్ళా ఈ ప్రభుత్వం దీన్ని మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ యాక్షన్ గా శంకుస్థాపన ప్రారంభం చేశాను. దాన్ని కూడా మరొక 1 ఫ్లోర్ ఇస్తున్నారు. దీన్ని కూడా మరొక 6 నెలలు కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నెల్లూరులో ఇంటినే ఉన్నాయి. కావాలి బిల్డింగ్ కావాలి బస్సు కావాలి. కానీ మంత్రాలంగా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సేవ చేయడానికి. ఆ ఆపర్చునిటీతో ఇమీడియట్ గా యాక్షన్ చేశాను. నేను చేసే ముందు కూడా ఫస్ట్ బీసీకి వేశారు. దాన్ని మళ్ళీ నాకు అమ్మేసి నెగటివ్ ప్రచారం చేస్తాను ఉద్దేశంతో రాజకీయంగా ఆలోచించాలి. కార్యక్రమానికి దీన్ని గత 7 సంవత్సరాల నుంచి లేఖదారుగా కంటిన్యూస్ గా చేస్తున్న డాక్టర్ గోపాల్ రావు గారికి మరియు సీడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ రామచంద్ర గారికి మరియు రోజున బహుజ సోదరులకు తనకు వచ్చేసిన బహుజ సోదరేశ్వర గారికి
ప్రజలకు మీడియా పర్సన్స్ నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ దానికి ప్రత్యేకంగా తెలిసి సంవత్సరం బాగాను కోరటం. ఎందుకంటే వారి దాదాపు 38 టైమ్స్లో 38 టైంలలో దాదాపు 600 స్కూల్స్ లో సహాయం పెట్టారు. ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. దాదాపు 22 కోట్ల వరకు లక్షల తెలుగు స్కాలర్షిప్ ద్వారా వచ్చారు. రీసెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు 10 కోట్ల వచ్చి వారికి పిల్లలు కూడా ఇన్సెప్ట్ చేస్తున్నారు. దాదాపు 2000 మంది ఎంప్లాయీస్ 2000 కుటుంబాలు వారి యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు జీవనాన్ని నడిపిస్తున్నారు. వారు ప్రత్యేకంగా అభినందిస్తూ, అంతేకాకుండా వారు చాలా చక్కటి స్పీచ్ ఇచ్చారు. వారి స్పీచ్లో ముఖ్యమంత్రిలో కొద్దిగా కఠినంగా ఉన్నా వారు చెప్పింది అక్షరాలా 100% నిజం. వారి యొక్క వరంగల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి చెప్పారు. రీసెంట్ ఎవరైతే వాళ్ళ స్కాలర్షిప్ ద్వారా డెవలప్ అయి యూనివర్సిటీ ద్వారా వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు కూడా చాలా చక్కగా చెప్పారు. నిజంగా అది అప్రిషియేట్ చేసే విషయం. తర్వాత సమాజంలో ఈరోజు చూసుకుంటే బహుజన లక్ష్యంగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఎగ్జాంపుల్స్ ఎంతమంది ఉన్నారు, ఎలా ఉంటారని ఎక్కువగా డెవలప్ చేయడం లేదు. దానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ రాకే. అల్టిమేట్ గా ఎడ్యుకేషన్ గాని వింటే ఖచ్చితంగా అందరూ ముందుకు పోతారు. దానికి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇల్లు కట్టడానికి ఎగ్జాంపుల్ ఒకరు 10 రూపాయలు ఇచ్చారు, వాళ్ళ అమ్మగారు 6 రూపాయలు అడ్జస్ట్ చేసింది. ఈరోజు వారు ఒక 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తుంది, ఎంతమందికి స్కాలర్షిప్ చేసేది. ఇదే ఈరోజు మన ప్రోపాల గారు కూడా నిర్ణయం చేస్తున్నారు. అల్టిమేట్ గా చదివేది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, ఈ పిల్లల యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఎగ్జాంపుల్ నేను మా ఫాదర్ ప్రైవేట్ బస్ కండక్టర్, ప్రైవేట్ ఆఫీసు కాదు. నేను చదువుతుంది నేను మొదలు దగ్గర ఆ చదవాల నేను పెద్దవాళ్ళ ఇంటర్నెట్గా చదివించాను. కానీ ఈరోజు నేను ఈ స్థితికి వచ్చానంటే కారణం ఏంటంటే కేవలం ఎడ్యుకేషన్.